శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. అగ్రనేత హిడ్మా మృతి పట్ల ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర కామెంట్స్ చేశారు. ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. మా పార్టీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో ఉన్న వాళ్ళు సిబ్బంది ఏం చెప్తున్నారంటే, కొంతమంది ఎక్కడి నుంచి పారిపోయి ముందుకు సైడ్ లో అక్కడ వెళ్ళిపోయారు. సో ఇంకా ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. హోప్ఫుల్లీ విల్ ట్రై టు కెచ్ దెమ్. ఆయన యాక్చువల్లీ ఛత్తీస్గఢ్ లో ఒక పూవర్తి గ్రామం ఉన్నాయి, అక్కడ నుంచి ఉన్నారు. దాదాపు 44-45 ఇయర్స్ ఏజ్ ఆయనది. చాలా పోలీస్ మెన్స్ మీద యాక్షన్స్ లేకపోతే సెక్యూరిటీ ఫోర్సెస్ మీద దాడి చేయడానికి చాలా అగ్రణి ఉన్నవాళ్ళు. ఆల్మోస్ట్ మేజర్ 25-30 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఆర్ ఎన్కౌంటర్స్ లో ఈయన ఉన్నారు. దానిలో మా పోలీస్ సిబ్బంది దే హావ్ లాస్ట్ దేర్ లైఫ్స్. ఇదే కాకుంటే ఆ ఏరియాలో కొంచెం యూత్స్ కి మిస్గైడ్ చేసి కంటిన్యూస్ గా ఈ ఆర్మ్డ్ స్ట్రగుల్ కి ఆయన ట్రై చేస్తున్నారు. సో హీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ wanted accused as far as CPI Maoist is concerned. Just combing operation is still going on. We'll see evening వరకు లేకపోతే రేపు వరకు ఏమి రిజల్ట్స్ వస్తే డెఫినెట్లీ మీకు చెప్తాము. మోస్ట్లీ 6:30-6:40 ఆ టైంలో స్టార్ట్ అయింది అండ్ 20-25 మినిట్స్ 7-10కి కంప్లీట్ అయిపోయింది. మిగతా నలుగురు మోస్ట్లీ ఇప్పటి వరకు ఐడెంటిఫై అయిన ప్రకారం లక్మల్ అలియాస్ చేతు ఒక DCM, ఈయన ప్లాటూన్ కమాండర్ ఫస్ట్ కంపెనీ. తర్వాత కమ్లు అలియాస్ కమలేష్, ఈజ్ అగైన్ ఫస్ట్ కంపెనీ సెకండ్ ప్లాటూన్ A సెక్షన్ కమాండర్. మల్లా అలియాస్ మల్లాలు is a first company third platoon B section commander, and Deve alias Deve, Kistaram area headquarter company. So వీళ్ళు జనరలీ ఈ హిడ్మాకి గన్మెన్ గా వీళ్ళు పని చేస్తున్నారా ఇప్పుడు వరకు వచ్చిన సమాచారం ప్రకారం. ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా ఆయన భార్య మృతి చెందారని ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లాడా స్పష్టం చేశారు. సో ఎన్కౌంటర్ ఎలా జరిగింది ఇంకా పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బిగ్ టీవీ ప్రతినిధి శివశంకర్తో లడహా మాట్లాడారు. ఒకసారి ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడహాతో బిగ్ టీవీ ప్రతినిధి శివశంకర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. టైగర్ జోన్కి దగ్గరలో అయితే ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో 6 మృతి చెందారు. అందులో మావోయిస్టు దళ నాయకుడిగా వ్యవహరిస్తున్న హిడ్మా కూడా ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు తెలియజేసేందుకు డీజీ మహేష్ చంద్ర మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎన్కౌంటర్ ఎలా జరిగింది, ఏ సమయంలో జరిగింది? ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:30-6:40 ఆ టైంలో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఫైరింగ్ నడిచింది. యాక్చువల్లీ కంటిన్యూస్లీ కొన్ని రోజుల నుంచి ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. సో నిన్న ఎస్పీ గారు ఓఎస్డీ గారు పార్టీ లాంచ్ చేశారు. దెన్ ఈరోజు మార్నింగ్ ఎదురు కాల్పులు అయింది. దానిలో తర్వాత ఫైరింగ్ తర్వాత చూస్తే 6 మావోయిస్ట్ డెడ్ బాడీ దొరికింది. అంటే అందులో హిడ్మా ఉన్నాడని సమాచారంతో ఫైర్ చేశారా, లేకపోతే పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అతని మీద ఉండే ఫైరింగ్ చేశారా? ఇన్ఫర్మేషన్ ఈజ్ ఏదో పెద్ద స్థాయి లీడర్స్ కూడా ఈ ఏరియాలో వచ్చారు అండ్ ఆయన ఇక్కడ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. సో పర్టికులర్లీ హిడ్మా ఉన్నారా అటువంటి లేదా, బట్ పెద్ద స్థాయి నాయకుడు ఉన్నారు, ఆయన కీలక నాయకుడు, ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. దాని మీద ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది. సో హిడ్మా మీద ఆల్రెడీ ₹1 కోటి వరకు ఇప్పటికే ఇది కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఎన్ని కేసులు ఉండొచ్చు సార్ అసలు ఆయన మీద? నంబర్ ఆఫ్ కేసెస్ అన్లిమిటెడ్ ఆయన మీద, బట్ మేజర్ గ్యాస్ట్రీ కేసెస్ అంటే అరౌండ్ 26-28 కేసెస్ నాకు తెలిసే వరకు ఉన్నాయి. బట్ మేబీ మల్టిపుల్ కేసెస్ ఉండవచ్చు. ఎంటైర్ మూమెంట్లో హీ హెస్ కమిటెడ్ లాట్ ఆఫ్ అట్రాసిటీస్. He has killed lot of security forces. He has killed lot of innocent people. So number of cases are there.
హిడ్మాకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎన్కౌంటర్ గురయ్యారని చెప్తున్నారు. వాళ్ళు ఎవరున్నారు? హిడ్మా వారి భార్య రాజే ఉన్నారు. ఆమె కూడా చనిపోయారు దానిలో. షీ ఈజ్ ఆల్సో జోనల్ కమిటీ మెంబర్ దట్ బటాలియన్. సార్, ఈ ప్రాంతంలో ఇది 3 ఎన్కౌంటర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో 2 జరిగాయి, ఇది 3 ఎన్కౌంటర్. సో అందరు మావోయిస్టులు ఇక్కడ షెల్టర్ని ఏర్పాటు చేసుకున్నారు. సో దీని మీద ఏమన్నా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటారు? సో దానికి మేము కంటిన్యూస్గా ఇంటెలిజెన్స్ పెడుతున్నాము. లోకల్ పోలీస్ యాజ్ వెల్ యాజ్ మాకు స్పెషల్ వింగ్స్ ఉన్నాయి, కలిసి గట్టిగా చేస్తున్నాం. దానివల్ల వాళ్ళు ఎప్పుడు రావడానికి చూస్తే వీఆర్ ట్రయింగ్ టు న్యూట్రలైజ్ దెమ్. ఫైనల్గా మావోయిస్టులకి ఏం చెప్తారు సార్? అసలు ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఏం చెప్పాలనుకున్నారు? మై రిక్వెస్ట్, మై సజెషన్, గవర్నమెంట్ ఈజ్ యాక్సెప్టింగ్ సరెండర్. వాళ్ళు రీహాబిలిటేషన్కి గవర్నమెంట్ సహాయం చేస్తున్నారు. దయచేసి వచ్చేసి సరెండర్ అయిపోవాలి. లివ్ ఎ హ్యాపీ లైఫ్, ఎంజాయ్ ఎ సివిలియన్ గుడ్ హ్యాపీ లైఫ్. ఎన్కౌంటర్ ముగిసినట్టేనా, ఇంకా కూంబింగ్ జరుగుతుందని చెప్తున్నారు? ఇంకా నడుస్తున్నాయి. మార్నింగ్ కాల్పులు ఆగిన తర్వాత వాళ్ళు మళ్ళీ మాట్లాడితే కంటిన్యూస్గా కొంతమంది పారిపోయారా డిఫరెంట్ డైరెక్షన్స్లో. సో వీ హ్యావ్ సెండ్ అనదర్ పార్టీస్ అండ్ ఆపరేషన్స్ ఇస్ గోయింగ్ ఆన్. సో ఇప్పుడు బోర్డర్కి సంబంధించి ఇటు పక్కన ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒక పక్కన మనకి చూసుకున్నట్లయితే ఈ ఛత్తీస్గఢ్ ఆంధ్ర బోర్డర్ కావచ్చు, ఒడిశాకి బోర్డర్ కావచ్చు. సో ఈ బోర్డర్ ఏరియా ఉండడం వల్ల ఇదంతా ఇక్కడ ఎక్కువగా కార్యకలాపాలు జరుగుతుంది అనుకోవచ్చా? బార్డర్ ఏరియా కూడా ఉన్నాయి, తర్వాత అడవి ఏరియా కూడా ఉంది. ఫారెస్ట్ ఈజ్ థిక్ ఫారెస్ట్ ఉన్నాయి. సో పాపులేషన్ తక్కువ ఉన్నాయి. సో వాళ్ళకు షెల్టర్ జోన్ ఈజీగా అనుకొని ఇక్కడ రావడానికి చూస్తారు. సార్, అంటే మారేడుమిల్లి ఇప్పుడు ఎక్కువగా పర్యాటకులు ఎక్కువ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మావోయిస్టుల కలకలం అనేది, ఇలాంటి ఎన్కౌంటర్లు అనేది వీళ్ళకి కొంచెం భయాందోళనకు గురి చేస్తుంది కదా, వాళ్ళకి ఏం చెప్తారు? పర్యటనకి టూరిజంకి ఏమి విల్ గివ్ ఫుల్ సెక్యూరిటీ. దట్ ఈస్ వై వీఆర్ కంటిన్యూస్లీ ఆపరేటింగ్ ఇన్ దిస్ ఏరియా. ఎప్పుడు ఈ ఏరియాలో వాళ్ళు వస్తే వీఆర్ కీపింగ్ ఎ వాచ్ అండ్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ దట్ మావోయిస్ట్ డూ నాట్ డిస్టర్బ్ దిస్ ఏరియా. థ్యాంక్ యూ. ఇది చూసుకున్నట్లయితే ఏదైతే మావోయిస్టుల ఎన్కౌంటర్కి సంబంధించి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంది, 15 రోజుల నుంచి కూడా అబ్జర్వ్ చేసి క్లియర్గా అయితే ఫైర్ చేసామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు పోలీసులకి లొంగిపోవాలంటూ కూడా ప్రభుత్వం వారికి పునరావాసకంగా అయితే కల్పిస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి మావోయిస్టు కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులను ఉపేక్షించాం, వీరిపై ఉక్కుపాదం మోపుతాం. అదేవిధంగా మారేడుమిల్లి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి వచ్చే పర్యాటకులకి పూర్తి స్థాయి సెక్యూరిటీ అందిస్తామంటూ కూడా డీజీ మహేష్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఈ ప్రాంతాన్ని అంతటి కూడా ఇప్పటికే పోలీసులు పూర్తిగా మోహరించారు. అయితే పోస్ట్ మార్టం మరికొద్ది సేపట్లోనే పోస్ట్ మార్టం సంబంధించి రంపచోడవరం ఏరియా హాస్పిటల్కి అయితే మృతదేహాలను తీసుకురానట్లుగా ఆయన వెల్లడించారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ. రైట్, ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లఢా బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఒక 15 రోజులుగా ఆ ఏరియాలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో, దాని సమీప ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు పెరిగాయన్నటువంటి పక్కా సమాచారం వచ్చింది. మారేడుమిల్లి అటవీకి ఒక పెద్ద స్థాయి నాయకులు వచ్చారు, చాలా పెద్ద స్థాయి నాయకులు వచ్చారు. హిడ్మా వచ్చాడని ఎగ్జాక్ట్గా మేము అనుకోలేదు, కానీ పెద్ద స్థాయి నాయకులు వచ్చారు, అక్కడి నుంచి ఆపరేషన్స్ కొనసాగిస్తారన్నటువంటి పక్కా సమాచారాన్ని సేకరించగలిగాం, పక్కా సమాచారాన్ని కనుక్కోగలిగాం. సో దాంట్లో భాగంగా కూంబింగ్ నిర్వహించాయి భద్రతా బలగాలు, గ్రేహౌండ్స్ బలగాలు, భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించడంలో ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు ముందుగా పోలీసులపైన ఎదురుకాల్పులు జరిపారు, కానీ ఆ ఎదురుకాల్పుల్లో మళ్ళీ తిరిగి పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరపడంతో దాంట్లో మావోయిస్టులు ఇవాళ 6 మృతి చెందారు. దాంట్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఉన్నారు, హిడ్మా భార్య కూడా ఉంది అని చెబుతున్నారు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లఢా. సో వాళ్ళ దగ్గర నుంచి భారీగా మనం చూడొచ్చు, బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మావోయిస్టుల నుంచి ఆయుధాలని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. చాలా పెద్ద పెద్ద ఆయుధాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ ఆయుధాలు కూడా మొత్తం వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నట్టుగా చూస్తున్నాం. అలాగే డెడ్ బాడీస్ పక్కన కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న ఒక భారీ ఆయుధ సంపత్తిని కూడా మనము చూడొచ్చు. సో భారీగా ఆయుధాలను కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నామని మహేష్ చంద్ర లఢా, ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లఢా బిగ్ టీవీతో మాట్లాడినటువంటి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ కూడా మనం చూసాం. Thank you. Thank you.
Thank you. Yeah. Thank you. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ లీడర్ హిడ్మా ఇవాళ ఉదయం జరిగిన మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మరణించాడు. హిడ్మాతో పాటుగా హిడ్మా భార్య కూడా చనిపోయింది. అయితే కేవలం హిడ్మాని టార్గెట్గా చేస్తూ హిడ్మాని పట్టుకొని తీరాలంటూ ఆపరేషన్ ఖగర్లో భాగంగా దాదాపు ఒక 4-5 వేల మంది గ్రేహౌండ్స్ బలగాలు ఇంకా అనేక దాంట్లో ఉన్నటువంటి వ్యవస్థలు సంస్థలన్నీ కూడా ఆపరేషన్ ఖగర్లో భాగంగా మొత్తం ఆపరేషన్ కర్రెగుట్ట అనేది ఒక టార్గెట్గా పెట్టుకున్నాయి. హిడ్మాని ఎట్టి పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేసి తీరాల్సిందే, హిడ్మాను పట్టుకోవాల్సిందే అంటూ భద్రతా బలగాలు పూర్తిగా ఫోకస్ చేశాయి. ఆపరేషన్ ఖగర్లో భాగంగా కర్రెగుట్ట అడవుల్ని పూర్తిగా జల్లెడబట్టాయి. కానీ ఎక్కడా హిడ్మా వాళ్ళకి దొరకలేదు. అక్కడి నుంచి తప్పించుకొని ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి మారేడుమిల్లికి చేరుకున్నారు. సో పక్కా సమాచారం ఉంది పోలీసులకు. అంటే హిడ్మా కదలికలు మారేడుమిల్లికి వచ్చి ఉంటాయేమో అన్నటువంటి ఒక నిఘాతో, పటిష్టమైన నిఘాతో కూంబింగ్ నిర్వహించారు. గత కొద్ది రోజులుగా హిడ్మాను పట్టుకొని తీరాల్సిందే అంటూ ఆపరేషన్ ఖగర్లో భాగంగా 4,000 బలగాలతో కూంబింగ్ నిర్వహించారు. 3 రాష్ట్రాలకు ఒక మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు. ముప్పు తిప్పలు పెట్టారు పోలీసుల్ని. అనేక సార్లు దొరికినట్టే దొరికి తప్పించుకున్నటువంటి మావోయిస్ట్ నేత హిడ్మా అనేక సార్లు, అంటే గతంలో కూడా వార్తలు వచ్చాయి, ఎన్కౌంటర్ ఇక్కడ జరిగింది అనగానే ఖచ్చితంగా ఆ హిడ్మా మరణించారు, హిడ్మా ఆ ఎన్కౌంటర్లో చనిపోయారన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ అటువంటి కండిషన్స్లో కూడా అంత ఫోకస్డ్గా, అంత పకడ్బందీగా కూంబింగ్ నిర్వహించినప్పటికీ కూడా దాంట్లో చాలా చాకచక్యంగా ఎన్నోసార్లు తప్పించుకున్నాడు. పోలీసులను, భద్రతా బలగాలని ముప్పు తిప్పలు పెట్టాడు, అక్షరాల ముప్పు తిప్పలు పెట్టాడు హిడ్మా. అనేక సందర్భాల్లో దొరికినట్టే దొరికి అక్కడ హిడ్మా ఉండడం సమాచారం తెలుసుకోగానే భద్రతా బలగాలు అక్కడికి వెళ్ళడం, కూంబింగ్ చేయడం. ఆ కూంబింగ్ నుంచి, అంత పకడ్బందీ కూంబింగ్ నుంచి ఎన్నోసార్లు చాకచక్యంగా తప్పించుకున్నాడు హిడ్మా. ముప్పు తిప్పలు పెట్టాడు బలగాల్ని. కొన్ని సంవత్సరాలుగా ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఎందుకంటే చాలా వరకు పెద్ద పెద్ద ఆపరేషన్స్లో పాల్గొన్నాడు. ఆయనకు ఒక ప్రధాన సూత్రధారిగా, అంటే ఒక మాస్టర్ మైండ్గా వ్యవహరించారు మావోయిస్టు పార్టీలో. హిడ్మా స్కెచ్ వేశాడు అంటే ఇంకా ఆ స్కెచ్ మిస్ అవ్వదు అన్నటువంటి పేరు కూడా ఉంది. అంటే అట్లా ఒక స్కెచ్ వేయడం, 10ల సంఖ్యలో భద్రతా బలగాల్ని కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకుల్ని కావచ్చు పొట్టన పెట్టుకున్నాడు, వాళ్ళని చంపేశాడు. అంటే పేలుళ్లతోటి కావచ్చు, వాళ్ళు చేసినటువంటి దాడులతో కావచ్చు చంపేశారు అని ఎట్టి పరిస్థితుల్లో కూడా దొరికేవాడు కాదు. అంటే ఎంత పక్కా సమాచారం ఉన్నా కొన్ని వేల మంది బలగాలు అక్కడ మోహరించిన, బృందాలుగా విడిపోయి మోహరించిన, కూంబింగ్ నిర్వహించినా కూడా ఏదో ఒక చాకచక్యంతో తప్పించుకునేవాడు హిడ్మా. సో ఇట్లాగే కొద్ది రోజులుగా తప్పించుకుంటూ వస్తున్నాడు. కర్రెగుట్టల్ని బాగా ఫోకస్ చేశారు. కర్రెగుట్టల పైన ఆపరేషన్ ఖగర్ అనేది చాలా విస్తృతంగా చేశారు. కర్రెగుట్టల్ని అణువణువు గాలించారు. కర్రెగుట్టల్లో హిడ్మా దొరుకుతాడనుకున్నారు. కానీ ఆ కర్రెగుట్టల నుంచి కూడా భద్రతా బలగాల కళ్ళు కప్పి హిడ్మా తప్పించుకున్నాడు. సో చివరికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా మృతి చెందాడు. ఈరోజు ఉదయం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో టైగర్ జోన్కి దగ్గరలో అయితే ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో 6 మృతి చెందారు. అందులో మావోయిస్టు దళనాయకుడిగా వ్యవహరిస్తున్న హిడ్మా కూడా ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు తెలియజేసేందుకు డీజీ మహేష్ చంద్ర మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎన్కౌంటర్ ఎలా జరిగింది, ఏ సమయంలో జరిగింది? ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:30, 6:40 ఆ టైంలో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఫైరింగ్ నడిచింది. యాక్చువల్లీ కంటిన్యూస్లీ కొన్ని రోజుల నుంచి ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. సో నిన్న ఎస్పీ గారు, ఓఎస్డీ గారు పార్టీ లాంచ్ చేశారు. దెన్ ఈరోజు మార్నింగ్ ఎదురు కాల్పులు అయింది. దానిలో తర్వాత ఫైరింగ్ తర్వాత చూస్తే 6 మావోయిస్ట్ డెడ్ బాడీ దొరికింది. అంటే అందులో హిడ్మా ఉన్నాడని సమాచారంతో ఫైర్ చేశారా, లేకపోతే పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అతని మీద ఉండే ఫైరింగ్ చేశారా? ఇన్ఫర్మేషన్ ఈజ్ ఏదో పెద్ద స్థాయి లీడర్స్ కూడా ఈ ఏరియాలో వచ్చారు అండ్ ఆయన ఇక్కడే వచ్చి ఇక్కడ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. సో పర్టికులర్లీ హిడ్మా ఉన్నారా అటువంటి లేదా, బట్ పెద్ద స్థాయి నాయకుడు ఉన్నారు, ఆయన కీలక నాయకుడు, ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. దాని మీద ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది. సో హిడ్మా మీద ఆల్రెడీ ₹1 కోటి వరకు ఇప్పటికే ఇది కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఎన్ని కేసులు ఉండొచ్చు సార్ అసలు ఆయన మీద? నంబర్ ఆఫ్ కేసెస్ అన్లిమిటెడ్ ఆయన మీద, బట్ మేజర్ గ్యాస్ట్రీ కేసెస్ అంటే అరౌండ్ 26-28 కేసెస్ నాకు తెలిసే వరకు ఉన్నాయి. బట్ మేబీ మల్టిపుల్ కేసెస్ ఉండవచ్చు. ఎంటైర్ మూమెంట్లో హీ హెస్ కమిటెడ్ లాట్ ఆఫ్ అట్రాసిటీస్. He has killed lot of security forces. He has killed lot of innocent people. So number of cases are there.
హిడ్మాకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎన్కౌంటర్ గురయ్యారని చెప్తున్నారు. వాళ్ళు ఎవరున్నారు? హిడ్మా వారి భార్య రాజే ఉన్నారు. ఆమె కూడా చనిపోయారు దానిలో. అండ్ షీ ఈజ్ ఆల్సో జోనల్ కమిటీ మెంబర్ దట్ బటాలియన్. సార్ ఈ ప్రాంతంలో ఇది మూడో ఎన్కౌంటర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో 2 జరిగాయి. ఇది మూడో ఎన్కౌంటర్. సో అందరు మావోయిస్టులు ఇక్కడ షెల్టర్‌ని ఏర్పాటు చేసుకున్నారు. సో దీని మీద ఏమన్నా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటారా? సో దానికి మేము కంటిన్యూస్‌గా ఇంటెలిజెన్స్ పెడుతున్నాము. లోకల్ పోలీస్ యాజ్ వెల్ యాజ్ మాకు స్పెషల్ వింగ్స్ ఉన్నాయి. కలిసి గట్టిగా చేస్తున్నాం. దానివల్ల వాళ్ళు ఎప్పుడు రావడానికి చూస్తే వీఆర్ ట్రైయింగ్ టు న్యూట్రలైజ్ దెమ్. ఫైనల్‌గా మావోయిస్టులకి ఏం చెప్తారు సార్ అసలు? ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? మై రిక్వెస్ట్, మై సజెషన్, గవర్నమెంట్ ఈజ్ యాక్సెప్టింగ్ సరెండర్. వాళ్ళు రీహాబిలిటేషన్కి గవర్నమెంట్ సహాయం చేస్తున్నారు. దయచేసి వచ్చేసి సరెండర్ అయిపోవాలి. లివ్ ఎ హ్యాపీ లైఫ్, ఎంజాయ్ ఎ సివిలియన్ గుడ్ హ్యాపీ లైఫ్. సార్ ఎన్కౌంటర్ ముగిసినట్టేనా ఇంకా కూంబింగ్ జరుగుతుందని చెప్తున్నారు? ఇంకా నడుస్తున్నాయి. మార్నింగ్ కాల్పులు ఆగిన తర్వాత వాళ్ళు మాట్లాడితే మళ్ళీ మాట్లాడితే కంటిన్యూస్గా కొంతమంది పారిపోయారా డిఫరెంట్ డైరెక్షన్స్లో. సో వీ హ్యావ్ సెండ్ అనదర్ పార్టీస్ అండ్ ఆపరేషన్స్ ఇస్ గోయింగ్ ఆన్. సో సార్ ఇప్పుడు బోర్డర్కి సంబంధించి ఇటు పక్కన ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒక పక్కన మనకి చూసుకున్నట్లయితే ఈ ఛత్తీస్గఢ్ ఆంధ్ర బోర్డర్ కావచ్చు, ఒడిస్సాకి బోర్డర్ కావచ్చు. సో ఈ బోర్డర్ ఏరియా ఉండడం వల్ల ఇదంతా ఇక్కడ ఎక్కువగా కార్యకలాపాలు జరుగుతుంది అనుకోవచ్చా? బార్డర్ ఏరియా కూడా ఉన్నాయి, తర్వాత అడవి ఏరియా కూడా ఉంది. ఫారెస్ట్ ఈజ్ థిక్ ఫారెస్ట్ ఉన్నాయి. సో పాపులేషన్ తక్కువ ఉన్నాయి. సో వాళ్ళకు షెల్టర్ జోన్ ఈజీగా అనుకొని ఇక్కడ రావడానికి చూస్తారు. సార్ అంటే మారేడుమిల్లి ఇప్పుడు ఎక్కువగా పర్యాటకులు ఎక్కువ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మావోయిస్టుల కలకలం అనేది, ఇలాంటి ఎన్కౌంటర్లు అనేది వీళ్ళకి కొంచెం భయాందోళనకు గురి చేస్తుంది కదా, వాళ్ళకి ఏం చెప్తారు? పర్యటనకి టూరిజంకి ఏమి విల్ గివ్ ఫుల్ సెక్యూరిటీ. దట్ ఈస్ వై వీఆర్ కంటిన్యూస్లీ ఆపరేటింగ్ ఇన్ దిస్ ఏరియా. ఎప్పుడు ఈ ఏరియాలో వాళ్ళు వస్తే వీఆర్ కీపింగ్ ఎ వాచ్ అండ్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ దట్ మావోయిస్ట్ డు నాట్ డిస్టర్బ్ దిస్ ఏరియా. థ్యాంక్ యూ. ఇది చూసుకున్నట్లయితే ఏదైతే మావోయిస్టుల ఎన్కౌంటర్కి సంబంధించి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంది. 15 రోజుల నుంచి కూడా అబ్జర్వ్ చేసి క్లియర్గా అయితే ఫైర్ చేసామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు పోలీసులకి లొంగిపోవాలంటూ కూడా ప్రభుత్వం వారికి పునరావాసకంగా అయితే కల్పిస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి మావోయిస్టు కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులను ఉపేక్షించాం, వీరిపై ఉక్కుపాదం మోపుతాం. అదేవిధంగా మారేడుమిల్లి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి వచ్చే పర్యాటకులకి పూర్తి స్థాయి సెక్యూరిటీ అందిస్తామంటూ కూడా డీజీ మహేష్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఈ ప్రాంతాన్ని అంతటి కూడా ఇప్పటికే పోలీసులు పూర్తిగా మోహరించారు. అయితే పోస్ట్ మార్టం మరికొద్ది సేపట్లోనే పోస్ట్ మార్టం సంబంధించి రంపచోడవరం ఏరియా హాస్పిటల్కి అయితే మృతదేహాలను తీసుకురానట్లుగా ఆయన వెల్లడించారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.